నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో లింఫ్ గ్రంథుల్లో వాపు ఎందుకు, ఆస్తమా బాధితులకు కోవిడ్ ముప్పు తక్కువే, క్యాన్సర్ చికిత్సలో డాక్టర్ రోబో, ఇంకా హెల్త్ టిప్. జలుబు, జ్వరం వంటి చిన్న చితక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు మనలో చాలా మందికి గజ్జల్లోనూ చంకల్లో వాపు రావటంతో పాటు చిన్న గడ్డల్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. మన ఒంట్లోని వ్యాధి నిరోధక ప్రతిస్పందనగా లింఫ్ గ్రంథుల్లో వాపు రావటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడగానే ఈ వాపు కూడా తగ్గిపోతూ ఉంటాయి. అయితే కొంతమందిలోని తరచుగా లింఫ్ గ్రంథుల్లోని వాపు వస్తూ ఉంటుంది. అంతేకాదు లింఫ్ గ్రంథుల్లోని వాపు ఒక పట్టాన తగ్గకుండా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని లింఫ్ ఎడినోపతిగా పిలుస్తారు డాక్టర్లు. లింఫ్ గ్రంథుల్లో వాపు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. దేశ భద్రతకు రక్షణ వ్యవస్థ ఎలాగో మన శరీర భద్రతకు రోగ నిరోధక వ్యవస్థ కూడా అలాంటిదే. ఈ రోగ నిరోధక వ్యవస్థలో లింఫు గ్రంథులు ఒక భాగం. ఇవి మన శరీరంలో అంతటా విస్తరించి ఉంటాయి. ప్రధానంగా చంకల్లో, గజ్జల్లో, పొట్టలో, మెడ భాగంలో ఇలా ప్రతి చోటా ఉంటాయి. ఈ లింఫు గ్రంథుల ప్రధాన కర్తవ్యం ఏంటంటే శరీరంలోకి ప్రవేశించే మనకు సంబంధించని ఎలాంటి రోగకారక క్రిములనైనా గుర్తించి వాటిపై యుద్ధం ప్రకటిస్తాయి. ఆ రకంగా చూస్తే లింఫు గ్రంథులను మన శరీరమంతా కాపలా కాసే సైన్యంగా చెప్పుకోవచ్చు. మన బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్, బ్లడ్ సిస్టమ్ ఎలా ఉంటుందో లింఫాటిక్ సిస్టమ్ అనేది కూడా ఒక సిస్టమ్ అనమాట. మన బాడీలో ఇన్ఫెక్షన్ ఎక్కడ వచ్చినా బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఎనీ ఫారిన్ బాడీని ఫిల్టర్ చేసి వాటిని కిల్ చేయడం ద్వారా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంటాయి. లింఫ్ గ్లాండ్స్ మనకి వాపు వచ్చిందంటే యాక్చువల్గా ఇది ఒక రకంగా ఫీవర్ లాంటిది. మన బాడీలో ఫీవర్ అనేది ప్రొటెక్టివ్ మెకానిజం. లింఫ్ గ్లాండ్ వాపు కూడా ప్రొటెక్టివ్ మెకానిజం, ఇమ్యూన్ ప్రొటెక్టివ్ మెకానిజం. అంటే మనకి వాపు వచ్చిందంటే మనకి బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చినట్టు. ఆ ఇన్ఫెక్షన్ కిల్ చేయడం ద్వారా, దాన్ని అబాలిష్ చేయడం ద్వారా లింఫ్ గ్లాండ్ అనేది వాపు వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. ఈ లింఫ్ గ్లాండ్ వాపులకు ప్రధానంగా ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్యాన్సర్స్, డ్రగ్స్, ఈ విధంగా రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. ఇన్ఫెక్షన్స్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ లింఫ్ గ్లాండ్ వాపుకు కారణమైతాయి. ఇవి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అయినటువంటి సెలీ కానివ్వండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఈ లింఫ్ గ్లాండ్స్ అనేవి వాపు వస్తుంది. ఇన్ఫెక్షన్స్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, స్టెప్టోకోకై, ట్యూబర్క్లోసిస్, మెయిన్గా మన ఇండియాలో మన టీవీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ సర్వైకల్ ఇన్ఫ్లుయెన్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటాయి, అవి చూడటము. వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినట్లయితే హెచ్ఐవిలో మనకి సైటోమెగలో వైరస్ వీటి వల్ల రావటము. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే హిస్టోప్లాస్మా వీటి వల్ల కూడా మనకి లింఫ్ గ్లాండ్ వాపు వచ్చేస్తుంది. తర్వాత పారాసైటిక్ తీసుకున్నట్టయితే టాక్సోప్లాస్మా గోండి అని ఈ పారాసైటిక్ వాటి వల్ల కూడా లింఫ్ గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంటాయి అన్నమాట. ఈ క్యాన్సర్స్లో హాడ్జికిన్స్ లింఫోమా, నాన్ హాడ్జికిన్స్ లింఫోమా, ల్యూకేమియాస్లో కూడా ఇవి ఎన్లార్జ్ అవుతుంటాయి. మనకి ఫిట్స్కి వాడుతుంటాం టాబ్లెట్స్, ఎప్టోయిన్ అని, ఫినైటోయిన్, సోడియం అంటారు. వీటి వల్ల కూడా మనకి లింఫ్ గ్లాండ్స్ వాపు వచ్చేస్తుంది. అయితే మన బాడీలో ఒక్కొక్క పార్ట్కి అవి ఎగ్జాంపుల్ కాలుకి ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, గజ్జల్లో, గ్రాయిన్లో మనకి ఉరుము దిగుతుంది, అందరూ ఇక్కడ నొప్పి లేసిన సార్ అని వస్తారు. అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది వాటిని కిల్ చేయడం వల్ల అది వాపు వచ్చేస్తుంది. తద్వారా మన ఇన్ఫెక్షన్ అనేది ప్రివెంట్ చేస్తుంటుంది. సో ఇన్ని రకాల కారణాలు మనకి లింఫ్ గ్లాండ్ వాపు చెప్పుకోవచ్చు. అయితే నెక్ మజిల్స్, నెక్ దగ్గర కనుక వాపు ఉన్నట్లయితే నెక్ మూమెంట్ రిస్ట్రిక్ట్ అవుతుంటుంది. అదేవిధంగా కాలుకి అయినప్పుడు కూడా మన గజ్జలో నడిచేటప్పుడు కూడా గ్రాయిన్లో పెయిన్ రావటము, తర్వాత చంకలో కానివ్వండి, టీబీ, యాక్సిలరీ లింఫ్ నోడ్స్ కూడా ఎన్లార్జ్మెంట్ అవుతుంటాయి. ఆ విధంగా మూమెంట్ అనే ప్రాబ్లం అనేది వస్తుంటుంది అనమాట. సో ఏ ఏరియాకి ఎఫెక్ట్ అయినప్పుడు, ఆ లింఫ్ గ్లాండ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ ఏరియాకి మూమెంట్ రావటము, తర్వాత కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, చీము కారటం కూడా జరుగుతుంటుంది. సో ఆ పార్ట్ వరకు ఆ ఏరియాని డ్రైన్ అయ్యే వరకు ఎఫెక్ట్ అవుతుంటాయి. లింఫ్ గ్లాండ్స్ అనేవి మన శరీరంలో నెక్ నుంచి, తర్వాత చెస్ట్ నుంచి, అబ్డామిన్ నుంచి, గ్రైన్ వరకు, యాక్సిలలో అంతటా కూడా గ్రూప్గా ఇమిడిపోయి ఉంటాయి. అయితే ఆ ఏరియాకి ఒక్కొక్క ఏరియాకి డ్రైన్ చేస్తుంటాయి. ఈ లింఫ్ గ్లాండ్స్ కనుక వాపు ఉన్నట్లయితే అంటే ఈ ఒక్కొక్కటి దాని సైజు కనుక యూజువల్ స్మూత్స్గా ఉంటాయి అనమాట, రబ్బరీ కన్సిస్టెంట్ ఉంటాయి. ఎప్పుడైతే వీటి సైజు 1 ఇంచ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు, తర్వాత ఆ సైజు హార్డ్ ఉండి, పెయిన్ఫుల్ ఉండి, స్కిన్కి ఫిక్స్ అయి ఉన్నప్పుడు, ఈ లింఫ్లోని ఎన్లార్జ్మెంట్ అసోసియేటెడ్ విత్ అంటే ఫీవర్తోని, వెయిట్ లాస్తోని, నైట్ స్వెట్స్ వస్తున్నాయి అంటే ఇవన్నీ అలారమింగ్ సిమ్టమ్స్ చెప్పవచ్చు. లింఫ్ గ్లాండ్ కూడా ఒకసారి పస్ ఫార్మేషన్ అవుతుంటుంది. ఇలాంటి కండిషన్ కూడా ఎందుకు పస్ వచ్చింది అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి కండిషన్లో కూడా అలారమింగ్ సైన్ అనమాట. మొత్తంగా మన శరీరంలో దాదాపు 500 లింఫు గ్రంథులుంటాయి. ఇవన్నీ కూడా కరెంటు వైర్లలాగా అనుసంధానమై ఉంటాయి. దీనినే లింఫాటిక్ వ్యవస్థ అంటాం.
సర్వసాధారణంగా మనలో చాలా మందికి చంకల్లో, మెడలో, గొంతు చుట్టుపక్కల, గజ్జల్లో లింఫు గ్రంథులు బాగా వాచి పైకి ఉబ్బినట్టుగా కనిపిస్తుంటాయి. నిజానికి చాలా సందర్భాల్లో లింఫు గ్రంథుల వాపుకు ప్రధాన కారణం జలుబు, గొంతు నొప్పి, చర్మానికి వచ్చే కొన్ని రకాల ఇన్ఫెక్షన్ లాంటివి అయ్యుంటాయి. ఇంకొన్ని సందర్భాల్లో టీబీ, కీళ్లవాతం, అరుదుగా హెచ్ఐవి, క్యాన్సర్లు కూడా కారణాలుగా కనిపిస్తాయి. నిజానికి వారం రోజుల్లోపే వాచిన లింఫు గ్రంథులు ఏ విధమైన చికిత్స తీసుకోకపోయినా తిరిగి మామూలు స్థితికి వస్తాయి. అలా కాకుండా లింఫు గ్రంథుల వాపు వల్ల జ్వరం, అనూహ్యంగా బరువు తగ్గటం, రాత్రిపూట చెమటలు పట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. లింఫ్ గ్లాండ్స్ వాపు వచ్చింది అనుకోండి, ఏదైనా ఫస్ట్ కూడా మనం తీసుకోవాల్సింది హిస్టరీ. వాళ్ళకి ఏమైనా ఫీవర్ వస్తుందా, కోల్డ్ కాఫ్ ఉందా, ఏ ఏరియా ఎఫెక్ట్ అయింది. ఎగ్జాంపుల్ అప్పర్ రెస్పిరేటరీకి అయినప్పుడు, గొంతుకు ఎఫెక్ట్ అయినప్పుడు, సబ్ మ్యాండిబులర్ లింఫ్ నోడ్స్, తర్వాత సర్వికల్ లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయి. హిస్టరీ అనేది ప్రధాన కారణం. ఆ తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్లో వాటిని కన్సిస్టెన్సీ చూస్తాం. రబ్బరీ ఉన్నాయా, హార్డ్ ఉన్నాయా, పెయిన్ఫుల్ ఉన్నాయా, తర్వాత మ్యాటింగ్ ఉన్నాయా. ఈ మ్యాటింగ్ అనేది ఏంటి అంటే మనకి ఈ ట్యూబర్క్లోసిస్లో అన్ని మ్యాట్ లాగా ఫామ్ అవుతాయి, ఒకదానికి మ్యాట్ లాగా ఫామ్ అవుతాయి. దానికి ఫిజికల్ ఎగ్జామినేషన్తోనే కొంతవరకు మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు ట్యూబర్క్లోసిస్ అని చెప్పి. లోకల్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, రియాక్టివ్ లింఫైటిస్ అంటారు. వీటి ఏంటంటే ఈ లోకల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ స్టెప్టో కానీ పస్ రావటము, ఇవన్నీ వీటితో ద్వారా మనకు లోకల్ ఇన్ఫెక్షన్ అని మనం అనుకోవచ్చు. మనకి లింఫ్ నోడ్స్ కనుక ఎన్లార్జ్ అయినప్పుడు మనకి హిస్టరీతో కొంతవరకు, ఫిజికల్ ఎగ్జామినేషన్తో, తర్వాత ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ మనం తీసుకున్నట్టయితే ఈ వాటికి ఉన్నటువంటి అల్ట్రాసౌండ్ చేయటం, ఎక్స్రే తీయటం, సిటీ స్కాన్ చేయటం, ఇవి చేయడం జరుగుతుంది. అయితే ఏదైనా లింఫ్ నోడ్స్ కనుక మనకి ఒకవేళ గొంతు దగ్గర కానివ్వండి, మెడ దగ్గర కానివ్వండి వాపు వచ్చిందంటే మనకి అల్ట్రాసౌండ్ నెక్ చేయటం, అంటే అల్ట్రాసౌండ్ చేయటం, కొన్ని డౌట్ అంటే దాంట్లో సిటీ స్కాన్ చేయడంతో కూడా అది క్యాన్సర్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, ట్యూబర్క్లోసిస్ ఉందా మనకి తెలుసుకోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో కూడా మనకి ఎఫ్ఎన్ఏసి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఎఫ్ఎన్ఏసి వలన ఆ ఇన్ఫెక్షన్ ఉంది, లేకపోతే ఒకసారి క్యాన్సర్స్ కూడా డిటెక్ట్ అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ లింఫ్ నోడ్స్ కనుక మనకి ఇంకా డయాగ్నోసిస్ క్లారిటీ లేనప్పుడు ఎక్సిషన్ బయాప్సీ అని చేస్తారు. అంటే ఆ లింఫ్ నోడ్స్ని తీసి టోటల్గా దాన్ని టెస్ట్కి పంపించేసి తద్వారా మనకి ఏమైనా ల్యూకేమియాస్, లింఫోమాస్ ఉన్నాయని కూడా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. లింఫ్ నోడ్స్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే ఈ లింఫ్ నోడ్స్ మన కారణం చూడాలి. అది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా, లేకపోతే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల వస్తుందా, లేకపోతే మనకి డ్రగ్స్ వల్ల వస్తుందా మనం చూడాలి. ఏదైనా ట్రీట్మెంట్ కనుక మనకి లింఫ్ నోడ్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉందని అనుకుంటే బ్యాక్టీరియా అయితే యాంటీబ్యాక్టీరియల్, వైరల్ అయితే యాంటీవైరల్, పారాసైటిక్ అయితే యాంటీపారాసైటిక్ డ్రగ్స్ యూజ్ చేయడం ద్వారా మనకి వాటిని నివారించుకోవచ్చు. తర్వాత ఈ వాపు నొప్పి ఉన్నప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేటువంటి ఎన్ఎస్ఏడి, ఎసిక్లోఫినాక్, డైక్లోఫినాక్, ఇబ్రూఫిన్ టాబ్లెట్స్ అనేవి వాడాలి. అయితే మనకి ఒకవేళ క్యాన్సర్ కనుక డిటెక్ట్ అయినప్పుడు ఎక్సిజన్ బయాప్సీ చేయటం, అంటే ఆ ఏరియాకి ఆ లింఫ్ నోడ్స్ని తీసి టెస్ట్కి పంపిస్తారు. అలాంటి కండిషన్లో రేడియోథెరపీ, కీమోథెరపీ ద్వారా కూడా మన ట్రీట్మెంట్ అనేది చూసుకోవచ్చు. అంటే ఒక్కొక్క దాన్ని బట్టి లింఫ్ నోడ్స్ కనుక ఎన్లార్జ్మెంట్ అయినాయి అంటే కారణం, దానికి ఇన్ఫెక్షన్ కారణం ఉందా, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, ఇన్ఫ్లమేటరీ కాజెస్ ఉన్నాయా. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అయితే ఇమ్యూనోసప్రెషన్ డ్రగ్స్ వేయటము, తర్వాత కొన్ని రోజుల వరకు స్టెరాయిడ్ వాడించడము, దాని కండిషన్ బట్టి అనేది ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అదే మనకి సిజర్స్ డ్రగ్స్, అంటే ఫిట్స్ వాడే డ్రగ్స్ వల్ల ఇప్పుడు లింఫ్ గ్లాండ్స్ కనుక వాపు వస్తుంది, ఎప్టైన్, ఫినైటైన్ సోడియం అన్నప్పుడు వస్తుంది అన్నప్పుడు డ్రగ్స్ అనేది, గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అనేది మార్చడం ద్వారా మనం లింఫ్లో ఉండే ఎన్లార్జ్మెంట్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ట్రీట్మెంట్లో మెయిన్గా ఏంటంటే కాజ్ చూసుకోవటం. ఇన్ఫెక్షన్తో వస్తుంది, ఇన్ఫ్లమేషన్తో వస్తుంది, డ్రగ్స్తో వస్తుంది, క్యాన్సర్స్తో వస్తుంది. క్యాన్సర్స్తో వచ్చినప్పుడు మనకి ఇంతకుముందు అనుకున్నట్టుగా అవసరమైన దాన్ని సర్జరీ చేసి రిమూవ్ చేసేసి కీమోథెరపీ, రేడియోథెరపీ ద్వారా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. నిరంతరాయంగా మన శరీరంలోకి ప్రవేశించే రోగ కారకాలను పసిగట్టి వాటిని ఎదుర్కొనే ప్రయత్నంలో లింఫు గ్రంథుల్లో వాపు కనిపించడం సహజమే. అయితే ఈ లింఫు గ్రంథుల వాపు వారాల తరబడిగా తగ్గకుండా వేధిస్తుంటే మాత్రం డాక్టర్ని సంప్రదించడం, తగిన చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం. హెల్త్ న్యూస్ మీకోసం. అసలే ఆస్తమా, ఆపై కరోనా సోకితే ఇంకేమైనా ఉందా అని మహమ్మారి తొలి రోజుల్లో అంతా భయపడ్డారు. కానీ అలాంటి భయం అక్కర్లేదని తేలిపోయింది. ఈ మేరకు స్విన్ బర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం సాగించారు. ఇతరులతో పోలిస్తే ఆస్తమా బాధితులకు కరోనా సోకే ముప్పు, ఆసుపత్రిలోని చేర్చాల్సిన పరిస్థితి, ఐసీయూ అవసరం చాలా తక్కువేనని తేలింది. మరణ ముప్పు కూడా వీరికి స్వల్పమేనని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. ఆస్తమా సమస్యల నియంత్రణకు బాధితులు కార్టికో స్టిరాయిడ్లను వాడుతూ ఉంటారు. ఊపిరితిత్తుల్లో అంతర్గత వాపులను ఇవి నివారిస్తాయి. ఆస్తమా లేని కోవిడ్ బాధితుల్లో ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తకుండా డెక్సా మెథాసోన్ అనే స్టిరాయిడ్ను వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా కార్టికోస్టెరాయిడ్ మాదిరే పనిచేయటం విశేషం. ఆస్తమా బాధితులు వాడే మందుల కారణంగానే కోవిడ్ ముప్పు వారికి దూరంగా ఉంటున్నట్టు పరిశోధకులు తేల్చారు. ఆస్తమా బాధితుల్లోని రోగనిరోధక శక్తి కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తోడ్పడుతుంది. శరీర కణాల్లోకి కరోనా వైరస్ చేరేందుకు తోడ్పడే ACE2 జన్యువు కూడా వీరిలో చైతన్యరహితంగా ఉంటుంది. దీంతో వీరికి వైరస్ సోకడం, ఇన్ఫెక్షన్గా మారడం తక్కువేనని పరిశోధకులు వివరిస్తున్నారు. దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యం, రసాయనాల ప్రభావం కారణంగా ఆస్తమా బాధితులు ఇబ్బంది పడుతూ ఉంటారు. కోవిడ్ కారణంగా లాక్డౌన్లు విధించడం, చాలా మంది ఇళ్లకే పరిమిత కావడం వంటి చర్యల కారణంగా ఆస్తమా బాధితుల్లో లక్షణాల తీవ్రత గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. షుగర్ అన్నది జబ్బు కాదు, అదొక సమస్య మాత్రమే. ప్రస్తుతానికి షుగర్ని మేనేజ్ చేసుకోవడం తప్ప పూర్తిగా నయం చేసుకోవడం అన్నది కష్టసాధ్యమైన వ్యవహారం. అందుకే షుగర్ బిళ్లలు జీవితాంతం వాడడము, ఇన్సులిన్ ఇంజెక్షన్లు వేసుకుంటూ మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవడం చేస్తుంటారు. అయితే ఈ సెంటర్లో ఒంట్లోని వ్యర్థాలను తొలగించే సంజీవ ప్రక్రియ, ఒత్తిడిని నియంత్రించుకునేలా చేసే మనఃతృప్తి ప్రక్రియలను ప్రధానంగా చేస్తారు. ఇక ఇన్ఫ్రారెడ్ సానా వాడడం ద్వారా శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తారు. అలాగే దీనివల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. అలాగే బిగుసుకుపోయిన కండరాలను, కీళ్లను కూడా తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావచ్చు. ఇక సర్క్యులేటరీ మసాజ్ ప్రక్రియ ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించి ఒంట్లో నరాల్లో కనిపించే మంట, తిమ్మిర్లు లాంటి న్యూరోపతి సమస్యను కూడా తగ్గిస్తుంది. దీనివల్ల శరీర భాగాల్లో వాపు తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది, శరీరం సేద తీరుతుంది. ఇక మరో ప్రక్రియ మడ్ ప్యాక్. ఇది పొట్ట మీద, క్లోమ గ్రంథి మీద పనిచేస్తుంది. మడ్ ప్యాక్ వల్ల రక్త సరఫరా, మెటబాలిజం పెరుగుతాయి, ఒంట్లో వేడి తగ్గుతుంది, విషతుల్యాలు విసర్జితమవుతాయి. ఇక యోగా వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి షుగర్ తగ్గుతుంది. ఈ రకంగా సంప్రదాయ వైద్య విధానాలతో మన జీవనశైలిని చక్కగా పెట్టుకోవడం ద్వారా మధుమేహాన్ని భేషుగా నియంత్రించుకోవచ్చు. షుగర్ సమస్య నుంచి బయటపడాలి అనుకుంటున్న వారు తమను సంప్రదిస్తే వారి శరీరతత్వాన్ని పరీక్షించాకే తగిన థెరపీలను సూచిస్తామని సుఖీభవ వెల్నెస్ సెంటర్ వైద్యులు చెబుతున్నారు. సంప్రదాయ సర్జరీలకు క్రమంగా కాలం చెల్లిపోతోంది. లాప్రోస్కోపిక్, మినిమల్లీ ఇన్వేజివ్ విధానాలు అందుబాటులోకి వచ్చాక సంప్రదాయిక ఓపెన్ సర్జరీలకు చాలా వరకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. తాజాగా ఇప్పుడు సర్జరీల యుగంలోకి రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులోకి వచ్చేసింది. రోబోటిక్ సాంకేతికతతో ఇప్పుడు సంక్లిష్టమైన క్యాన్సర్ సర్జరీలను కూడా ఇవాళ చాలా సులువుగా చేసేస్తున్నారు. ఇటు డాక్టర్లకు, అటు పేషెంట్లకు ఎంతో అనుకూలంగా ఉంటున్న రోబోటిక్ సర్జరీల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? దీంతో ఉన్న ప్రయోజనాలేంటి? రోబోటిక్ సర్జరీ అనేది ఒక స్పెషలైజ్డ్ అండ్ లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్. సర్జన్స్ అమలుపొదిలో ఇది ఒక అత్యాధునిక ఆయుధం లాంటిది అనమాట. రోబోట్ సహాయంతో సర్జరీ చేస్తారు కాబట్టి దీన్ని రోబోటిక్ సర్జరీ అంటారు. సర్జరీ అన్నప్పుడు, ఆపరేషన్ చేసినప్పుడు ఓపెన్ విధానం కానీ, లేకపోతే వాడుక భాషలో కీహోల్ విధానం, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటాం. సో ఓపెన్ విధానంలో పెద్దగా ఘాటు పెట్టి మొత్తం ఓపెన్ చేసి ఆపరేషన్ చేసే విధానాన్ని ఓపెన్ సర్జరీ అని, చిన్న ఘాట్లు పెట్టి కెమెరా లోపలికి పంపించి పొడవాటి ఇన్స్ట్రుమెంట్స్తో చేసే ఆపరేషన్ కీహోల్ లేదా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అని అంటారు. ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో కూడా రెండు రకాలు. లాప్రోస్కోపీ ఎప్పటి నుంచో ఉన్నది, అలాగా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎడిషన్ రోబోటిక్ సర్జరీ. అయితే లాప్రోస్కోపీలో ఏదైతే చేయలేని ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అధిగమిస్తూ ఇంకా మెరుగైన విధానంలో రోబోటిక్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేయవచ్చు. రోబోటిక్ సర్జరీలో ఉన్నది ఒక 3D కెమెరా అనమాట. సో ఇది లాప్రోస్కోపీతో పోలిస్తే 4 రెట్లు అధికంగాను, అలాగే ఓపెన్ పద్ధతిలో అంటే మనం నార్మల్ కంటితో చూసేదానికన్నా 10 రెట్లు దగ్గరగాను మనకి ఇది ఇమేజ్ చూపిస్తుంది. అంత దగ్గరగా మనం ఇమేజ్ చూడటం వల్ల డీటెయిల్స్ అనేవి ఇంకా బెటర్గా కనిపించి ఆపరేషన్ అనేది ఇంకా క్షుణ్ణంగా చేసే అవకాశం ఉంటుంది. క్యాన్సర్తో పాటు ఇతర సర్జరీల్లో కూడా రోబోటిక్ సాంకేతికతను వాడుతున్నారా?
లాప్రోస్కోపిక్ విధానంలో ఏవైతే సర్జరీలు చేస్తారో అట్లాంటి సర్జరీలు అన్నీ కూడా ఇందాక చెప్పిన విధంగా దానికన్నా మెరుగ్గా ఇందులో చేయొచ్చు. సో అన్ని బినైన్ కండిషన్స్కి కూడా రోబోటిక్ సర్జరీ చేసే అవకాశం ఉన్నది. బేసిక్గా ఈ కీ హోల్ సర్జరీస్ అన్నీ పొట్టలోని ఉన్న ఆర్గన్స్లో కానీ లేకపోతే ఛాతీలో ఉన్న ఆర్గన్స్లో కానీ రోబోటిక్ టెక్నాలజీ వల్ల ఏర్పడిన సౌలభ్యం వల్ల నోటి లోపల అంటే అంగుట్లో ఉన్న క్యాన్సర్లను కూడా ఓరల్ క్యాన్సర్ కానీ లేకపోతే నాన్ క్యాన్సరస్ లీజన్స్ని కూడా ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ బెటర్ టెక్నాలజీ కాబట్టి థైరాయిడ్కి కూడా ఈ మధ్య రోబోటిక్ సర్జరీలు చేయటం అనేది మనం చూస్తున్నాం. సో బినైన్ కండిషన్స్కి వచ్చేసరికి ముఖ్యంగా గైనకలాజికల్ అంటే ఆడవాళ్ళకి సంబంధించిన గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైబ్రాయిడ్ యూట్రస్, ఫైబ్రాయిడ్స్ని కట్ చేసి తీయాల్సిన అవసరం, మయోమెక్టమీ అంటాం. అలాగే ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధిని ఆ ఎండోమెట్రియోటిక్ టిష్యూ అంతా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కూడా ఈ రోబోటిక్ సిస్టమ్ ద్వారా బెటర్గా తీసేసే అవకాశం ఉంటుంది. ఎండోమెట్రియోసిస్లో ఏంటంటే జబ్బు క్యాన్సర్ కాదు కానీ క్యాన్సర్ ఎలా అయితే పాకుతుందో ఎలా అయితే చొచ్చుకుపోతుందో అలాగే ఎండోమెట్రియల్ టిష్యూ చుట్టుపక్కల ఉన్న అవయవాలలోకి చొచ్చుకుని పోతుంది. సో వాటినన్నింటినీ జాగ్రత్తగా తీయాలంటే ఈ విజన్ ఈ టెక్నాలజీ ఇంకా బెటర్గా ఉపయోగపడుతుంది. అలాగే ట్యూబల్ రీకెనలైజేషన్ అంటాం. అంటే ఆల్రెడీ ట్యూబెక్టమీ చేసి మళ్ళీ పిల్లలు కావాలనుకునే వాళ్ళకి ఆ ట్యూబల్ రీకెనలైజేషన్ ఆ విజన్ అంత 10 times దగ్గరగా మనం చూపించడం వల్ల ట్యూబల్ రీకెనలైజేషన్ రోబోటిక్ పద్ధతి ద్వారా చేయటం వల్ల సక్సెస్ రేట్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. రోబోటిక్ సర్జరీతో రోగికి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? పేషెంట్ కార్డ్ అంటే పేషెంట్ని పడుకోబెట్టిన బెడ్ సైడ్ దీనికి సంబంధించిన ఆర్మ్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్కి 4 ఆర్మ్స్ ఉంటాయి. ఆ ఆర్మ్స్ ద్వారా మన ఈ పొడవాటి ఇన్స్ట్రుమెంట్స్ని శరీరం లోపలికి పంపించి ఆపరేషన్ చేస్తాం కాబట్టి దీన్ని పేషెంట్ కార్ట్ అని. మూడోది విజన్ కార్ట్. విజన్ కార్ట్ అని అంటే మన కంప్యూటర్లో CPU ఎలా ఉంటుందో లేకపోతే మనిషికి ఒక బ్రెయిన్ ఎట్లాంటిదో ఈ విజన్ కార్ట్లో ఈ టోటల్ సిస్టమ్కి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ అందులో జరుగుతాయి. సో సర్జన్ కన్సోల్లో కూర్చుని మనం ఏదైతే విజన్లో చూస్తూ ఏదైతే సర్జన్ మూమెంట్ చేస్తాడో అదే మూమెంట్ ఇంకా బెటర్గా పొట్ట లోపల రెప్లికేట్ అయ్యే విధంగా ఈ సిస్టమ్ ఉంటుందన్నమాట. రోబోట్ అనగానే అది ఎలా చేస్తుందో ఏంటో అనే సేఫ్టీ కన్సర్న్స్ చాలా మందిలో ఉంటాయి. ఈ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్స్లో సేఫ్టీ ఈజ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ అనమాట. అన్నిటికన్నా సేఫెస్ట్ సిస్టమ్. సర్జన్ ఆ కన్సోల్లోంచి తలకాయ ఏమాత్రం బయటకు తీసి అటు ఇటు చూసినా లోపల ఇన్స్ట్రుమెంట్ కదిలే అవకాశం ఉండదు. సో మామూలుగా లాప్రోస్కోపీలో చేసినప్పుడు ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ని మనమే డైరెక్ట్గా పట్టుకుని చేత్తో మ్యానిపులేట్ చేస్తాం. అట్లాంటప్పుడు ఏమాత్రం ఇంపార్టెంట్ అంటే రక్తనాళాల దగ్గర కానీ ఎక్కడైనా నరాల దగ్గర కానీ కొంచెం ఏమాత్రం వణుకు వచ్చినా జర్క్ లాంటిది ఏమైనా వచ్చినా దానికి తగిలి ఇంజ్యూర్ అయ్యి బ్లీడింగ్ అయ్యే అవకాశం కానీ లేకపోతే నరాలు దెబ్బతినే అవకాశం కానీ ఉంటాయి. కానీ రోబోటిక్ సర్జికల్ ఆర్మ్స్ చాలా స్టడీగా ఉంటాయి. ఇక్కడ మనం చేసిన మూమెంట్ ఏదైతే ఉందో ఒక 5 సెంటీమీటర్ల మూమెంట్ మనం సర్జన్స్ కన్సోల్లో చేసినా కానీ ఆ మూమెంట్ 0.5 సెంటీమీటర్ అంటే 1/2 సెంటీమీటర్ లేదా సెంటీమీటర్ వరకే కదిలే విధంగా ఆ సిస్టంలోని టెక్నాలజీని ఏర్పాటు చేశారు. దానివల్ల సేఫ్టీ విధానం అనేది డెఫినెట్గా 100%. దిస్ ఈజ్ అ వెరీ వెరీ సేఫ్ ప్రొసీజర్ టు అండర్గో రోబోటిక్ సర్జరీ. సో ఏదైనా కీహోల్ సర్జరీలో ఉండే ప్రయోజనాలన్నీ దీనిలో ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఇందాక చెప్పినట్టు పెద్ద ఘాట్లు కాకుండా సెంటీమీటర్ లేదా అంతకన్నా తక్కువ సైజ్ ఘాట్లలోనే సర్జరీ అయిపోతుంది. సో దానివల్ల పెయిన్ అనేది ఎక్స్పోనెన్షియల్ అంటే చాలా తక్కువ పెయిన్ పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలాగే దాని పెయిన్ కోసం వాడాల్సిన మందులు అవన్నీ కూడా తగ్గించేసేయచ్చు. అలాగే వూండ్ చిన్నదవడం వల్ల అంటే ఘాటు చిన్నదవడం వల్ల వూండ్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటాయి. రెండవది క్షుణ్ణంగా ఆపరేషన్ అంటే దగ్గర కంట చూసి క్షుణ్ణంగా ఆపరేషన్ చేయటం వల్ల డిసెక్షన్ అనేది చాలా ఫైన్గా ఉండడం వల్ల ఇంజరీస్ అనేవి జరిగే అవకాశం ఉండదు. సో దానివల్ల బ్లీడింగ్ తగ్గుతుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సిన అవసరం లేదు, రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో నార్మల్గా ఒక 10-14 రోజులు పట్టే రికవరీ పీరియడ్ని 3 నుంచి 4 రోజుల్లోకి తీసుకొచ్చేసి పేషెంట్ 4వ రోజు లేకపోతే 3వ రోజునే లేచి డిపెండింగ్ ఆన్ ద ప్రొసీజర్ లేచి నడిచి తన పని తను చేసుకునే విధంగా కూడా మనం ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా చేయొచ్చు అనమాట. రోబోటిక్ సర్జరీ ఏ క్యాన్సర్లలో ఉపయోగపడుతుంది? పొట్టలోని కానీ ఛాతీలోని కానీ క్యాన్సర్లు వచ్చినప్పుడు వాటికి సర్జరీ చేసే అవకాశం రోబోటిక్ సర్జరీతో ఉంటుంది. ముఖ్యంగా మనం వీటిని చూసిన దాంట్లో రెక్టల్ క్యాన్సర్స్, అలాగే కోలన్ క్యాన్సర్స్, పెద్దపేగు క్యాన్సర్స్, గర్భసంచి నుంచి వచ్చే క్యాన్సర్ ఎండోమెట్రియల్ కానీ సర్వైకల్ క్యాన్సర్స్ కానీ, కిడ్నీలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో
అధికంగా చేస్తున్న ప్రొసీజర్స్ ఏంటంటే పార్షియల్ నెఫ్రెక్టమీ. పార్షియల్ నెఫ్రెక్టమీ అంటే ఏంటంటే ట్యూమర్తో పాటు కొంచెం నార్మల్ మార్జిన్ టిష్యూ తీసేసి కిడ్నీని కాపాడే ప్రయత్నం చేయటాన్ని పార్షియల్ నెఫ్రెక్టమీ అంటారు. ఇది చేయటం వల్ల ఏంటంటే పేషెంట్కి లాంగ్ రన్లో రీనల్ ఫెయిల్యూర్ అనేది రాకుండా మనం కాపాడే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్లో ఏంటంటే నీరుడికి కంట్రోల్, యూరిన్ కంట్రోల్ కానీ లేకపోతే సెక్షువల్ యాక్టివిటీకి కానీ సంబంధించిన నరాలు ప్రాస్టేట్కి ఆనుకుని వెళ్తూ ఉంటాయి. సో ఈ ప్రాస్టేట్ని మనం ఆపరేషన్ చేసి తీసేసేటప్పుడు ఆ నరాలకి ఏమాత్రం డ్యామేజ్ జరిగినా యూరిన్ కంట్రోల్ లేకపోవటం, స్తంభన అనేది లేకపోవటం ఇట్లాంటివి అనేది జరుగుతూ ఉంటాయి. సో వాటిని ఈ ఫైన్ డిసెక్షన్ ద్వారా మనం అవి అవాయిడ్ చేసి త్వరగా ఆ కంటినెన్స్ అనేది పేషెంట్కి త్వరగా వచ్చే విధంగా మనం ఆపరేషన్ చేయొచ్చు. సంక్లిష్టమైన క్యాన్సర్ సర్జరీలో రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఉపయుక్తంగా ఉంటుందో, రోబోటిక్ సర్జరీలతో డాక్టర్లకు పేషెంట్లకు ఉన్న అనుకూలతలు ఏమిటో తెలుసుకున్నాం కదా. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో గొంతు బొంగురు సమస్యగా మారినప్పుడు వేడివేడి టీలోకి కొద్దిగా తేనెను కలుపుకుని తాగండి. తేనెలో ఉండే సహజ సిద్ధమైన యాంటీవైరల్ గుణాలు గొంతు బొంగురకు కారణమైన వైరస్లను నాశనం చేస్తాయి. గొంతు బొంగురు ఇట్టే తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. ఈ